హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం మిద్దె తోటలోకి వచ్చాము. ఇదిగో అండి, బుట్టలు అయితే చూసారా, పేపర్ బుట్టలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ పేపర్ బుట్టలోకి నేను ఏం కోస్తానో మీకు చూపిస్తానండి. ఇదిగో అండి, టమాటాలు కోద్దాం మనం ఈరోజు. మరి హార్వెస్ట్ చేద్దాం. టమాటాలు చూసారా చక్కగా పండినాయి, బాగున్నాయి. ఇప్పుడైతే ఈ కాయలు అయితే కోసేద్దాం. ఇదిగో అండి, టమాటాలు అయితే కోస్తున్నాను, నాటుకాయలు అండి. మరి కోతులు వచ్చి కోసుకెళ్ళిపోతాయని భయంతో అయితే నేను కోసుకుంటున్నాను. కోతులు ఉంచుతా లేదండి మన మిద్దె తోటలో తీసుకెళ్ళిపోయి ఇలా కోసుకుని ఇంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, పండిపోతాయి. నాటుకాయలు అండి, చాలా బాగుంటాయి. ఈ కాయలు చాలా టేస్ట్ కూడా ఉంటాయి. కోతులు మరి ఉంచుతలేదు అందుకని చెప్పేసి ఇదిగోండి బుట్టలో వేసుకున్నాను చూసారా, ఇంకా ఉన్నాయి ఇక్కడ అండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగో టమాటా, ఇదిగోండి టమాటాలు. ఒక బుట్టలో అయితే టమాటాలు కోసుకున్నామండి. ఇదిగోండి ఇంకో బుట్ట. ఈ బుట్టలోకేమో ఇదిగోండి వంకాయలు కోసుకున్నాం బుట్టలో. కొత్త బుట్టలు ఓపెనింగ్ అండి ఈరోజు. ఇదిగోండి వంకాయలు. రోజు మా యొక్క మిద్దె తోటలో ఎన్నో కూరగాయలు కోసుకుంటున్నాం మేము. సరే, బెండకాయలు అయితే ఇగోండి ముదిరిపోని, ఇవన్నీ కూడా ఇగోండి, ఇవన్నీ కూడా ముదిరిపోని కొయ్యపోయేసరికి. ఇగోండి ఇంకా ఉన్నాయి వంకాయలు, కోసుకుందాం. మరి ఇగోండి చిక్కుడుకాయలు ఉన్నాయండి. చిక్కుడుకాయలు అయితే ఇప్పుడు వద్దు నాకు, తర్వాత కోసుకుందాం. బీన్స్ ఉన్నాయి కదా, ఇవి కోసుకుంటున్నానండి. ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇగో ఏనండి అలసందలు, బొబ్బర్లు అంటారు కదా. మరి మేము అలసందలు అంటాం, బొబ్బర్లు అంటాం, బీన్స్ అంటాం. మీరేమంటారు మాకు కామెంట్ చేయండి. ఇదిగోండి మరి చిక్కుడుకాయలు, బీన్స్, తర్వాత ఈ వంకాయలు, టమాటాలు కోసుకున్నాం కదండి. పూలు కూడా కోసుకుందాం. మరి కొత్త బుట్టలు ఓపెనింగ్ అండి ఈరోజు, అందుకని. ఇదిగోండి సరే, పూలు ఈరోజు మాకు కూడా పూలు కావాలి, అందుకని చెప్పి కోస్తున్నానండి. ఇది చూసారా, ఈ పువ్వు ఎంత బాగుందో, కలర్ 2 రకాలు వస్తుందండి. ఇది అది చూపించరా, ఎల్లో కలర్ ఎలాగుందో, బాగున్నాయా ఎల్లో కలర్? కోస్తా బట్టి ఇదిగోండి ఎల్లో కలర్. మా ప్రభుకి కావాలంటే అండి ఎల్లో కలర్ పువ్వు. ఎందుకు రండి చెప్పట్లేదు, ఈ పువ్వు వాడికి కావాలంట, అడిగిస్తానండి. ఇదిగో వైట్ అయితే ఇదిగో ఇంకా ఇచ్చుకోలేదు. చూడండి చాలా చిన్న మొక్క, చిక్కుడు మొక్క. ఇదిగోండి పూత వచ్చేసింది. మరి ఇవి వస్తారా, ఇక పచ్చిమిరకాయలు ఎన్ని ఉన్నాయో, ఇంకో రోజు కోసుకుందాం ఈ పచ్చిమిరకాయలు అయితే. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయండి, డ్రాగన్ ఫ్రూట్స్ కదేంటి, ప్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయండి. మా ఓడి చేత కోయిపిస్తానండి ఇప్పుడు. ప్యాషన్ ఫ్రూట్లు కోసే ముందు ఇగోండి చూసారా, ఇగో లిల్లీ పూలండి, ఎంత స్మెల్లో. మొత్తం మన మిద్దె తోట అంతా కూడా వాసన ఇయ్యానండి, బాగా వస్తాయి. ఇగోండి లిల్లీ పూలు. మీరు కూడా చక్కగా పెట్టుకోండి, మొక్కలు పెంచండి, చక్కగా ఆరోగ్యంగా ఉండండి. ఇదిగోండి లిల్లీ పూలు చాలా బాగుంటాయి, వాసన ఇల్లంతా వాసన ఇంట్లో కూడా. అదిగోండి ఇప్పుడైతే మరి పూలన్నీ కోసుకున్నాము. ఇప్పుడైతే ఫ్యాషన్ ఫ్రూట్స్ కోద్దామండి. మరి అది లోపలికి ఉన్నాయి, మా ఓడుకో ఏమంటాను. రే ప్రభు, బాగున్నావా? హాయ్ చెప్పు మన వాళ్ళందరికీ. మరి ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అట్ల కింద కొయ్యి చూపించి కొయ్యి. ఇగోండి ఇంకా లోపలికి ఉన్నాయి కదా, కొయ్యి. ఇగోండి లోనుకున్నాయి, చాలా పాదంతా అల్లుకుంది, బాగా అల్లుకుంది. మరి కాయలు అయిపోయి చాలా వరకు, మళ్ళా సెకండ్ క్రాప్ కూడా వస్తుందండి. మరి మాకైతే ఇంట్లో సరిపోయినన్ని కాయలు అయితే ఫ్యాషన్ ఫ్రూట్స్ తప్పకుండా మాకు ఉంటున్నాయి, రోజు యూజ్ చేసుకోవడానికి. చాలా ఆరోగ్యానికి మంచిదండి కాయలు అయితే. ఎక్కడున్నావురా? ఇదిగోండి అడిగి ఎందుకు దూరేసాడు, తీ కాయలు తీ. ఇదిగోండి అక్కడ ఉన్నాయి, తీసుకురా, ఇటు బయట తీసుకురా, కాయలు తీసుకురారా. ఇదిగో చూడు, ఇదిగోండి
ఇదిగోండి అందులో చెట్లోనికి దూరేసాడండి వాడు. ఎరా ఇంకొన్నాయి చాలులే కాయలు, ఇంకొన్నాయా? దా ఈ సరిపోతాయిలే మనకైతే. దా బయటకు వచ్చాయి. అడుగండి దూరుకుంటూ వచ్చేసాడు. ఇక్కడ ఉందో కాయ, ఇగో చూసారా ఎలాగుందో కాయలు. ప్యాషన్ ఫ్రూట్లు అసలు ఎంత ముద్దుగా ఉంటున్నాయోనండి కాయలు అయితే. బాల్లా చూసే కొద్ది చాలా బాగుంటున్నాయి. ఈ కాయ కూడా కోసేద్దాం. కొత్త బట్టలు కలిపాయి మా కొత్త బట్టలు మొత్తం మ్యాచ్ అయిపోయాయమ్మా. కొత్త బట్టలు ఓపెనింగ్ చేశారు ఇవాళ. ప్యాషన్ ఫ్రూట్లు, ఫ్లవర్స్, తర్వాత ఏమో కూరగాయలు. ఇగోండి ఈరోజు అయితే మనం కొత్త బట్టలు ఓపెనింగ్ చేసాము. ఇగో టమాటాలు, వంకాయలు, బీన్స్, ఇగోండి ఫ్లవర్స్, ఇగోండి ఫ్యాషన్ ఫ్రూట్స్ అండి. ఇవైతే ఈరోజు మేము కోసుకున్నాము. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.